హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోనో కిచెన్లోనో చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను అలా యూజ్ చేసుకోవడానికి మీరు ఇంతకుముందు ఎక్కడ చూడని ఎవ్వరూ చెప్పని ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అయ్యే చాలా మంచి కొత్త టిప్స్ని అయితే ఇవిలో షేర్ చేయబోతున్నానండి. ఖచ్చితంగా ఈ టిప్స్తో మీ టైంతో పాటు మనీని సేవ్ చేసుకుంటారు. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. జనరల్గా మనం నల్లపూసలు అనేవి వేసుకునేటప్పుడు వాటికి బ్యాక్ సైడ్ ఈ విధంగా మనము హుక్ అనేది ఉంటుంది కదండి. అంటే మనం ఇలా పెట్టుకునే పిన్ అనేది ఉంటుంది కదా, దీనికి మనకేంటంటే హెయిర్ అనేది ప్రతిరోజు ఎంతో కొంత ఊడిపోయి పాడైపోతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి పిల్లలకి గట్ట మనం గోల్డ్ చైన్ లాంటివి గట్ట వేసేటప్పుడు వాళ్ళు ఎక్కడైనా ఆడుకొని పడేస్తారేమో అని భయం వేసేటప్పుడు గోల్డ్ చైన్ లాంటివి గట్ట ఏవి కూడా మిస్ అయిపోయి పడిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. జస్ట్ మనం చైన్ అనేది వేసుకున్న తర్వాత ఈ విధంగా చేయాలండి. ఇటువంటి కాటన్ టేప్స్ అనేవి మనకి మార్కెట్లో లేదంటే బుక్ షాప్లో దొరుకుతాయి. జస్ట్ 20 రూపీసే. దీనివల్ల మనకి స్కిన్కి ఎటువంటి దురద లాంటిది కానీ ఇచ్చినెస్ లాంటి గట్ట రాదనమాట. సో చైన్ అనేది మెడలో వేసుకున్న తర్వాత ఈ హుక్కును ముందుకు లాగేసుకొని ఇలా జస్ట్ చిన్న టేపుని మీ దగ్గర ఏ టేపు ఉంటే ఆ టేపుని హ్యాపీగా చుట్టేయండి. నో ప్రాబ్లం. ఇలా చుట్టడం వల్ల మనకి హెయిర్ అనేది ఊడిపోకుండా, అంటే ఈ పిన్ అనేది జుట్టుని లాగేయకుండా, అలాగే హుక్ అనేది జారి పడిపోకుండా ఉండడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఈ పిన్ వల్ల మనకి మెడకి కూడా ఒక్కొక్కసారి బ్లాక్గా అయిపోయి మెడ కూడా పాడైపోతుంది కదండి, నలుపుదనం వచ్చేస్తుంది. ఇలా అన్ని సమస్యలు కూడా చిన్న టేప్ పెట్టడం వల్ల మనకి చైన్ జారిపోదు, మనకి జుట్టు లాగేదు, అలాగే మెడ కూడా నలుపు అవ్వదనమాట. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియానైతే తెలుసుకుందాము. మనలో చాలా మంది రెగ్యులర్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటాం కదండి. మన ఫ్రిడ్జ్లో అన్ని ఐటమ్స్ పెట్టడం వల్ల దానివల్ల మనకి ఫ్రిడ్జ్ అనేది ఒక్కొక్కసారి డోర్ ఓపెన్ చేసేసరికి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి. ఎందువల్లంటే మనం స్టోరేజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ స్మెల్ అనేది ఇందులో ఉండిపోయి బ్యాక్టీరియా అనేది తయారైపోయి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేయాలంటే చాలా కష్టం అండి, కానీ అప్పుడప్పుడు మాత్రం క్లీన్ చేసుకోవాలి. ఈ లోపల మనకి ఎటువంటి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా ఫ్రిడ్జ్ అనేది ఎప్పుడు కూడా ఫ్రెష్గా నీట్గా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, జస్ట్ ఒక్క నిమ్మ చెక్కని ఈ విధంగా ఒకటి కానీ రెండు కానీ మీ ఇష్టం, మీకు ఎన్ని కావాలంటేనే తీసేసుకొని ఇలా ఇందు మీద కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడాని ఇలా తయారు చేసి పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో ఒక మూల పెట్టడం వల్ల మనకి రాత్రికి రాత్రి ఫ్రిడ్జ్లో ఉండే దుర్వాసన అంతా కూడా బేకింగ్ సోడా అబ్జర్వ్ చేసేసి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా లెమన్ మంచి స్మెల్ వస్తుంది. అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఐడి అనేది తెలుసుకుందాం. నార్మల్గా మనము ఇటువంటి ఎలాస్టిక్ ఉండే ప్లాజాలు కానీ లేదంటే ట్రాక్స్ కానీ ఇవన్నీ వాడుతూ ఉంటాం కదండి. ఈ మధ్యకాలంలో బట్టలన్నిటికీ కూడా ఇటువంటి ఎలాస్టిక్ ఎక్కువైపోయి ఇవి ఏంటంటే మనం వేసి తీసి ఉతకడంలోనే ఇవి లూజ్ అయిపోతూ ఉంటాయి. కానీ ఇది ప్లాస్టికే కాబట్టి మళ్ళీ మనం కొనేటప్పుడు ఎలా అయితే మనకు కొంచెం దగ్గరగా వదువుగా ఉందో సో అదే విధంగా మనం తయారు చేసేసుకోవచ్చు అనమాట. నాకైతే ఈ ఫ్యాంట్ అనేది కొంచెం లూజ్ అయిందని అనిపించిందండి ఎలాస్టిక్. ఇప్పుడైనా మనం వేసుకునే ఫ్యాంట్లకి ఇటువంటి ఎలాస్టిక్ అనేది లూజ్ అయింది అనుకోండి, సింపుల్గా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. నార్మల్గా మనం కొనేటప్పుడు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఫ్యాంట్లు అనేవి తయారైపోతాయి. ఇలా మనం ఒక లూజ్ అయిపోయిన ఫ్యాంట్లకి ఈ విధంగా ఒక బకెట్ని కానీ లేదంటే ఏదో ఒకటి ఈ విధంగా ఏదో ఒక చిన్న బకెట్ని ఇలా సెట్ చేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఐరన్ బాక్స్ని జస్ట్ వేడి చేసేసుకొని పైన మనకి ఎలాస్టిక్ అనేది ఎక్కడైతే ఉంటుందో దాని మీద ఈ విధంగా కొంచెం రుద్దామనుకోండి, నార్మల్గా మనకి ప్లాస్టిక్ అనేది లూజ్ అయిపోతుంది. అండ్ అలాగే మనం ఇలా వేడి చేయగానే దగ్గరికి అయిపోతుంది కాబట్టి సో మనం మళ్ళీ కొత్త వాటిలో తయారు చేసేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ఇలా చుట్టూ కూడాను ఈ బకెట్ని తిప్పుకుంటూ కూడాను మనకి బకెటే ఎందుకు పెట్టామంటే ఇక్కడ చిన్న నేను డబ్బా అనేది పెట్టానండి. మనకి ఏంటంటే చుట్టూ తిప్పుకొని ఈ ప్లాస్టిక్ అనేది దగ్గర అవ్వడానికి సహాయపడుతుందని నేనైతే ఈ బాక్స్ని అయితే పెట్టాను అనమాట. జస్ట్ ఐరన్ బాక్స్ తోటి కేవలం 1-2 నిమిషాల పాటు ఈ విధంగా మనం కొంచెం వేడి చేసామంటే ఇలా లూజ్ అయిపోయి వదులుగా అయిపోయిన ప్లాస్టిక్ అంతా కూడా అంటే ఎలాస్టిక్ అంతా కూడా దగ్గరికి అయిపోయి మనకు నార్మల్గా ఫ్యాంట్ అనేది దగ్గర అయిపోతుంది. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, మనకి ఎలాస్టిక్ అనేది ఎంత దగ్గరగా అయిపోయింది. ఇలా లూజ్ అయిపోయి కదా ఇంకా ప్యాంట్లు పడేస్తామని ఏమీ కాకుండా హ్యాపీగా మళ్ళీ పాత ప్యాంట్లను కూడా కొత్త వాటిలా యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. మన టైం సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. మన ఇంట్లో అందరికీ ఇలా జరుగుతూనే ఉంటుంది కదండి. మిక్సీ ఒక్కొక్కసారి ఏదో ఒకటి మిక్స్ చేసేటప్పుడు ఆ మిక్సీలో ఇలా పడిపోయేటప్పుడు మనము ఏమైనా క్లీన్ చేసుకునే టైం లేకో లేదంటే మర్చిపోయి పక్కన పెట్టేసామంటే ఇలా మనకి ఏదో పురాతనమైన మిక్సీ లాగా అయితే తయారైపోతుంది. సో ఇది కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉందన్నమాట. తనకు టైం లేక ఇలా క్లీన్ చేయలేదు. సో నేను ఇలా క్లీన్ చేసి మీకు చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతుందని నేనైతే ఈ విధంగా ఒకసారి అయితే మిక్సీని చూపిస్తున్నాను చూడండి. నార్మల్గా ఏదో మిక్స్ చేస్తే ఈ విధంగా దాన్ని 2 డేస్ పెట్టేసరికి మొత్తం బూజులాగా అయితే పట్టేసిందండి. దీనివల్ల మనకి అనేది త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి. అలాగే బ్యాక్టీరియా కూడా చేరిపోతుంది కాబట్టి సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అప్పుడప్పుడు అనేది అయితే తెలుసుకుందాం. మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి క్లీన్ చేయలేదైనా కూడా
చిటికలో క్లీన్ చేసేయొచ్చండి. దీనికోసం ముందు నేను కొంచెం వాటర్ డ్రాప్స్‌ని జల్లుకున్నాను. ఎందువల్లంటే మురికి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి. ఆ తర్వాత ఒక ప్లేట్‌లోన కొంచెం అంటే కొంచెం కోల్గేట్ పేస్టు, అలాగే కొంచెం సాల్టు, తర్వాత నేను హ్యాండ్ వాష్‌ని వేసాను. మీరు షాంపూని గాని, సర్ఫ్‌ని గాని మీకు నచ్చింది ఏదైనా వేసుకొని కొంచెం వాటర్‌ని పోసుకొని లిక్విడ్ ఇలా తయారు చేసుకోండి. కోల్గేట్ పేస్ట్ అనేది మనకి మరకలు, మచ్చలు పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అలాగే సాల్ట్ వల్ల మనకేంటంటే బాక్టీరియా లాంటిది గట్టుని ఏదైనా పోతుంది. అలాగే మనకు కూర మరకలు, పసుపు మరకలు అనేవి ఉంటాయి కదా! అవి పోవడానికి, క్లీన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. లోన వైపు బ్రష్ తోటి మీకు వీలుంటే ఈ విధంగా పీచుని కూడా తడిపేసుకొని చక్కగా ఇలా నీట్‌గా ఎక్కడెక్కడైతే మరకలున్నాయో ఒక్క క్షణం ఇలా క్లీన్ చేసేసుకున్నామనుకోండి, మనకు మొత్తం మురికంతా క్షణాల్లోనే ఊడిపోతుందండి. ఆ తరువాత పైన మనకి కొంచెం మురికనేది చేయి పెట్టి క్లీన్ చేయలేం కదా! అక్కడ మాత్రం కొంచెం ఈ విధంగా ఒక చీపురు పుల్లతోటి నీట్‌గా చుట్టూ కూడా ఎక్కడెక్కడైతే మనం చెయ్యి పెట్టి క్లీన్ చేయలేమో ఆ ప్లేసులోనే జస్ట్ ఈ విధంగా క్లీన్ చేసేసామంటే ఇరుకిరుకుల్లో కూడాను మనకి మిగిలిపోయిన మురికంతా కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఆ తర్వాత మనము ఇక్కడ కూడా మనకి ఒక్కొక్కసారి చూడండి వేడనేది బయటికెళ్ళక మిక్సీ అనేది రిపేర్ రావడానికి కారణం ఇక్కడ ఎక్కువ మురికి చేరిపోతుందండి బ్యాక్ సైడ్ మిక్సీకి. దీన్ని కూడా ఇలా పుల్లతో అప్పుడప్పుడు క్లీన్ చేసుకొని ఒక తడిగుడ్డ, పొడిగుడ్డతో తుడిచేసామనుకోండి మిక్సీ అనేది కొత్త దానిలాగా అయిపోతుంది. మంచి సువాసన అనేది వస్తుంది. ఒక్క మచ్చ మరక కూడా ఉండదనమాట. నేను ఎంత సింపుల్‌గా క్లీన్ చేసేసానో చూసారు కదండీ! సింపుల్‌గా ఇలా నీట్‌గా క్లీన్ చేసేసామంటే మనకి మిక్సీ అనేది చాలా కొత్త దానిలా ఉంటుంది. ఎటువంటి రిపేర్ కూడా రాదు. మీరు కావాలంటే కొద్దిసేపు ఎండలో పెట్టినా కూడాను మీకు కొత్త మిక్సీలా రెడీ అయిపోతుంది. ఇంతకుముందు మిక్సీకి, ఇప్పుడు మిక్సీకి ఎంత తేడా ఉందో చూసారు కదండీ! అలాగే అప్పుడప్పుడు మనము మిక్సీ వైర్‌ని కూడా నీట్‌గా ఒక తడిగుడ్డతో తుడిచామనుకోండి, మిక్సీ జనంలో రిపేర్ రావడమే కాకుండా మన ఇంట్లో నుండే మిక్సీ అనేది ఎప్పుడు కూడా కొత్త దానిలా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అనేది తెలుసుకుందాము. జనరల్‌గా మనలో చాలా మంది మగవారికైనా, ఆడవారికైనా ఎక్కువగా మెడ మీద గట్టున్న పులిపిర్లు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతుంటారు కదండీ! కొంతమంది బ్యూటీ పార్లర్‌కి వెళ్లి థ్రెడ్డింగ్ అది చేయించుకుంటూ ఉంటారు. కొంతమంది లాగేస్తూ ఉంటారండి. ఇవి కొంచెం పెయిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఎలా పడితే అలా చేసామంటే ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. వీటిని ఎటువంటి మెడిసిన్స్ యూజ్ చేయకుండా బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగే పనే లేకుండా కేవలం మీకు వారం రోజుల్లోనే ఎన్ని పులిపిర్లున్నా కూడా ఊడిపోవాలంటే సింపుల్‌గా ఇలా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. దీనికోసం మనకు సున్నం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మీకు పాన్ షాప్‌లో ఎక్కువగా ఈ సున్నం అనేది దొరుకుతుంది. ఇది కేవలం రూ. 5. ఇవి 2 రకాలుగా ఉంటాయి. మనకి పౌడర్‌లో రూపంలో ఉంటుంది. అలాగే ముద్ద రూపంలో కూడా ఉంటుంది. ఏదైనా తెచ్చుకొని మీరు ఇలా కొంచెం వాటర్‌ని మిక్స్ చేసుకొని మీకు ఎక్కడైతే ఈ పులిపిర్లు ఉన్నాయో జస్ట్ అది స్కిన్‌కి టచ్ అవ్వకుండా ఆ పులిపిరి పైన మాత్రమే ఇలా ఒక చిన్న పుల్లతో గానీ, లేదంటే ఇటువంటి పౌడర్‌తో గానీ జస్ట్ ఇలా వదిలేసామంటే మనకి రెగ్యులర్‌గా ఇలా చేస్తే వారం రోజుల్లోనే ఎటువంటి నొప్పి లేకుండా పులుపుర్లనేవి రాలిపోతాయి, తగ్గిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ వీడియో అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనము బ్రష్ చేసేసిన తర్వాత అలా తడి బస్సలు తీసుకొని వెళ్ళి స్టాండ్‌లో పెట్టేస్తాం గానీ, బ్రష్‌లు అనేవి పూర్తిగా డ్రై అవ్వక బాక్టీరియా అనేది చేరిపోయి దీనివల్ల మనకి నోటికి చాలా రకాల సమస్యలనేవి వస్తాయండి. ఒక్కోసారి మనం బ్రష్ చేసేటప్పుడు వాపు అనేది వచ్చేయడం, ఎంత క్లీన్ చేసినా కూడాను ఈ బాక్టీరియా వల్ల మన నోరు అనేది శుభ్రపడక నోటి దుర్వాసన అనేది వచ్చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా! అలాగే కొంతమంది కొత్త బ్రష్ అయినా కూడా ఒక్కసారి చేసేసరికి ఆ బ్రష్ ముందు వైపు ఉండే ఈ ప్లాస్టిక్ బ్రషెస్ అనేవి ఉంటాయి కదండీ! ప్లాస్టిక్ సో, పీచు ఇదంతా కూడా వదులుగా అయిపోతూ ఉంటుందనమాట. అంటే ఎన్నో రోజులు బట్టి తోమినట్టు, అరిగిపోయినట్టు అయిపోతుందండి. ఈ దగ్గరికి రావాలి ప్లాస్టిక్ బ్రష్ అనేది అనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా కొంచెం వేడి నీళ్ళలో కొంచెం బేకింగ్ సోడా వేసేసుకొని, మీరు 4 రోజులకొకసారి, వారం రోజులకొక్కసారి ఇలా వేడి నీటిలోని మీరు కావాలంటే సెపరేట్‌గా ఒక్కొక్క బ్రష్‌ని ఒక్కొక్క గ్లాస్‌లో పెట్టుకోవచ్చు. ఇలా ఒక 5 నిమిషాలు మనం పక్కన పెట్టేసామంటే మీరు కళ్ళతోనే నమ్మలేరండి. అంత మురికి బాక్టీరియా అనేది వస్తుందన్నమాట. మనకి బ్రషెస్ వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా బ్రషెస్‌ని అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎవరినైనా అడగండి మన ఇంట్లో బాక్టీరియా అనేది ఎక్కడ ఉంది అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాత్రూమ్ వైపే చూస్తారు. బాత్రూమ్ గురిండే చెప్తారండి. సో, అదైతే చాలా రాంగ్ అనమాట. మన ఇంట్లోని బాక్టీరియా అనేది ఎక్కువగా ఎక్కడుందంటే మనం ప్రతిరోజు గిన్నెలు తోముకుని పీచుల్లో చాలా వరకు ఉండిపోతుంది. ఎందువల్లంటే మనము ప్రతి పాత్రని ఇందులోనే క్లీన్ చేసేసి ఆ తడితో అలా పక్కన పెట్టేసి మళ్ళీ వాడుతూ ఉంటాం. ఇందులో విపరీతమైన బ్యాడ్ స్మెల్, బాక్టీరియా ఇదంతా చేరిపోతుందండి. అలా అని ప్రతిరోజు మనము పీచులు మార్చేయవలసిన అవసరం లేదు. కానీ అప్పుడప్పుడు మార్చుకుంటే సరిపోతుంది. ఈ లోపల మనకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి, ఎటువంటి బాక్టీరియా ఫామ్ అవ్వకుండా, హెల్త్‌కి ఈ ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా మన పని అయిపోయిన తర్వాత నైట్ టైమ్‌లో పీచులు వాడకం అనేది ఉండదు కదా! ఆ టైంలో ఒక గిన్నెతో వేడి నీళ్ళు, ఇందులో కొంచెం సాల్టు, అలాగే కొంచెం బేకింగ్ సోడా, తర్వాత విమ్ లిక్విడ్ కానీ, సర్ఫ్‌ని గాని వేసుకొని, ఈ మనం క్లీన్ చేయవలసిన పీచులన్నీ ముందు ఎంగిల్ లాంటివి గట్టా ఏవీ లేకుండా నీట్‌గా 2, 3 సార్లు కడిగేసిన తర్వాత ఇలా తయారు చేసిన వాటర్‌లో వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత తీసి నీట్‌గా వాడుకున్నామంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ అనేది తెలుసుకుందాం. మనలో చాలామంది
ఇల్లంతా ప్రతిరోజు మంచి సువాసనగా ఉండాలండి. ప్రతిరోజు తడిగుడ్డ పెడతారు. ఏవో రకాల స్ప్రేలు లాంటివి గట్టా జల్లుతూ ఉంటారు. ఇవేవి లేకుండా మన ఇంటిని ఎప్పుడు కూడా మంచి సువాసన భరితంగా అంటే మనం చూడండి ఎప్పుడైనా పూజ రూమ్‌లోకి గాని, లేదంటే గుడిలోకి వెళ్ళగానే మనకొక మంచి సువాసన అనేది వస్తుంది కదండీ! సో, దీనికి రీజన్ వచ్చేసి గుడిలో వాడేది జవ్వాది పౌడర్ అండి. ఇది ఒక పవిత్రమైన పౌడర్ అనమాట. దీన్ని జస్ట్ కొంచెం అంటే కొంచెము వాటర్‌లోన ఒక బౌల్‌తోని గాజు బౌల్‌తో గాని, స్టీల్ బౌల్‌తో గాని మీకు ఏది కావాలంటే అది జస్ట్ చిన్న పౌడర్ వేస్తే సరిపోతుందండి. మంచి స్మెల్ గుమాయిచ్చేస్తుంది. ఆ తర్వాత ఇందులో పచ్చకర్పూరం అండి. ఇది కూడా మనకి ఎక్కువగా ఇంట్లోనే ఉంటుంది. పూజలు ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా! సో, ఇది మీరు పూర్తిగా ఆప్షనల్ పచ్చకర్పూరం ఉంటే వేసుకోండి. ఇంకా మంచి స్మెల్ వస్తుంది. లేదంటే రెగ్యులర్‌గా వాడే కర్పూరం ఉంటుంది కదా! ఆర్త బిళ్ళలు దాన్నైనా కూడా చిన్నది ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసేసి వేసేసుకున్న తరువాత జస్ట్ ఈ వాటర్‌లో మనము అందంగా ఉండాలి, అలంకరణగా కూడా మార్చుకోవాలి ఇంటిని అనుకున్నట్లయితే జస్ట్ రెగ్యులర్‌గా ఇలా మనము కొన్ని పువ్వులు మీ దగ్గరైతే ఏ పువ్వులైతే అవైలబుల్‌గా ఉంటాయో ఆ పువ్వులతోటి నీట్‌గా ఇలా అలంకరణ చేసుకొని మీరు ప్రతిరోజు ఈ వాటర్‌ని మార్చుకోవచ్చు. లేదంటే 3, 4 రోజులకు ఒక్కసారి కూడా ఈ వాటర్‌ని మార్చుకొని ఇలా ఫ్లవర్స్‌ని అప్పుడప్పుడు చేంజ్ చేస్తున్నట్టయితే ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. దీన్ని తీసుకొని వెళ్ళి మీరు హాల్‌లో చక్కగా పెట్టండి. బెడ్‌రూమ్‌లో పెట్టండి. మీకు ఎక్కడైతే మంచి స్మెల్ కావాలి, ఇల్లు మొత్తం కూడా మంచి స్మెల్ వస్తుందండి. ఒక్క ప్లేస్‌లో పెడితే సరిపోతుంది. నేనైతే ఇక్కడ హాల్‌లో ఉండే ఒక ఫోటో అనేది ఉంటుందండి దేవుడిది. అక్కడ పెడుతున్నాననమాట. సో, దీనివల్ల మనకేంటంటే మంచి స్మెల్ వస్తుంది. ఒక డెకరేషన్ ఐటెమ్ లాగా ఉంటుంది. అలాగే దేవుడి ముందు కూడా నీట్‌గా పెట్టినట్టు ఉంటుందనమాట. దీనివల్ల మన ఇల్లు అనేది ప్రతిరోజు క్లీన్ చేసుకోకపోయినా కూడా మంచి సువాసనలు అనేది వెదజల్లుతూ ఉంటుందనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. దీనివల్ల కూడా మన టైం అనేది ఆదా అవుతుంది. నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. జనరల్‌గా మనము ప్రతి నెల పీరియడ్స్ అనేవి అవుతూనే ఉంటాం కదండీ! కాలేజీకి వెళ్ళే పిల్లలు గాని, లేదంటే నార్మల్‌గా ఆఫీస్‌కి వెళ్ళేవారైతే కొంచెము పీరియడ్ టైంలో ఇబ్బంది పడుతూ ఉంటాం కదా! ఇలా ఇబ్బంది పడేటప్పుడు డైరెక్ట్‌గా ఇలా ప్యాడ్స్ అనేవి మనము క్యారీ చేయలేం కాబట్టి సింపుల్‌గా మనం క్యారీ చేసి అలాగే వాటిని మనం డస్ట్‌బిన్‌లో వేసేటప్పుడు కూడాను నీట్‌గా ఎవ్వరికీ తెలియకుండా వేసుకోవాలి. క్లీన్ చేసుకొని పడేయాలంటే సింపుల్‌గా మీరు ఇలా ప్రిపేర్ అవ్వండి. ఏమీ లేదు ఆఫీస్‌కి వెళ్ళేవారైనా, స్కూల్‌కి వెళ్ళేవారైనా జనరల్‌గా ఇలా మనం ఒక కొన్ని న్యూస్ పేపర్స్‌ని డబుల్ పేపర్ అనేది తీసేసుకోండి. ఇందులో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం ఫోల్డింగ్ చేసుకొని జస్ట్ దీన్ని ఒక దారంతో గాని, ఒక రబ్బర్‌తో గానిని ఇలా జస్ట్ మీరు ఎన్ని ప్యాడ్స్ కావాలో అన్ని ప్యాడ్స్‌ని ఎక్స్‌ట్రాగానే 1, 2 పెట్టుకోండి. ఇలా మనం కవర్ చేసేయడం వల్ల ఏంటంటే అందులో ప్యాడ్ ఉన్నట్టు కూడాను ఎవ్వరికీ తెలియదు. అలాగే మనం క్యారీ చేసేటప్పుడు కూడా మనకి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సింపుల్‌గా కూడా ఉంటుందనమాట. జస్ట్ మనం బ్యాగ్‌ని ఎవరు ఎప్పుడైనా టచ్ చేసినా కూడా వాళ్ళకి ఏదో పేపర్‌లా అనిపిస్తుందే తప్ప ప్యాడ్‌లా కనిపించదనమాట. సో, ఆఫీస్‌కి వెళ్ళేవారు గానియండి, లేదంటే పిల్లలు కాలేజెస్ గట్టా వెళ్తూ ఉంటారు కదా! స్కూల్‌కి గట్టా వెళ్ళేటప్పుడు. సో, ఆ పిల్లలకి ఈ విధంగా పేరెంట్స్ సెట్ చేసేసారనుకోండి, సింపుల్‌గా ఇలా మనం తీసి వాడుకునేటప్పుడు నీట్‌గా తీసుకొని వెళ్ళి, మళ్ళీ దీన్ని తీసి అదే పేపర్‌లో చుట్టి డస్ట్‌బిన్‌లో వేసుకోవడానికి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందండి. ఈ పీరియడ్ టైమ్‌లో చిట్కా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంక నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. మీరెప్పుడైనా అబ్జర్వ్ చేశారా? నార్మల్‌గా మనము వంట చేసేటప్పుడు సడెన్‌గా ఎర్రమంట అనేది రావడం, గ్యాస్ అనేది ఇంతకుముందు కంటే త్వరగా అయిపోవడం, అలాగే మనకి గిన్నెలు కూడాను కొంచెం మసిలాగా పట్టేయడం లాంటివి గట్టా జరుగుతూ ఉంటాయండి. సో, దీనికి రీజన్ వచ్చేసి మనం ప్రతిరోజు వంట చేసే గ్యాస్ బర్నర్స్ అనమాట. ఇవి మనము ప్రతిరోజు ఏదో ఒకటి వండేటప్పుడు పొంగిపోయి ఈ బర్నర్స్ మీద పడిపోతుంది కాబట్టి తుప్పు లాంటిది గట్టా పట్టేసి మనకేంటంటే మురికనేది చేరిపోయి ఎక్కువగా గ్యాస్ అనేది చాలా వరకు కూడా మనకు బ్లాక్ అయ్యి మనకేంటంటే చాలా వరకు గ్యాస్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుందండి. చిన్న మంట వస్తుంది. ఎర్రమంట అనేది ఎప్పుడైనా రావడం అనేది వచ్చిందంటే మనకు గ్యాస్ ఇంకా చాలా త్వరగా అయిపోతుంది. ఇలా అవ్వకుండా గ్యాస్ బర్నర్స్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా ఇలా మీరు బర్నర్స్‌ని కొంచెం నార్మల్ వాటర్‌లో కొంచెం సాల్టు, కొంచెం బేకింగ్ సోడా వేసుకొని, కొంచెం నిమ్మరసం వేసేసుకొని చక్కగా ఇలా పక్కన పెట్టేయండి. మనకి ఏంటంటే తుప్పు లాంటిది ఏదున్నా కూడాను ఉప్పు వల్ల క్లీన్ అయిపోతుందండి. నిమ్మకాయ వల్ల కూడా మనకి ఈ మసి లాంటిదంతా కూడా పూర్తిగా పోతుందనమాట. ఇలా మనం క్లీన్ చేసుకోవాలనుకున్నవి చాలా కొత్త వాటిలో క్లీన్ అయిపోతాయండి ఆల్మోస్ట్ మనకి ఎక్కడైనా. ఆ తరువాత దీని మీద ఉండే తుప్పు లాంటిది గట్టా ఉన్న లోన వరకు కూడా నీట్‌గా క్లీన్ చేసి బర్నర్స్ మీద ఉండే మసి పోవాలి. ఎప్పుడు కూడా బర్నర్స్ కొత్త వాటిలాగా బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్‌గా జస్ట్ ఏమీ లేదంటే ఈ విధంగా మనం పళ్ళ తోముకునే కోల్గేట్ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అంటే కొంచెం ఇలా వేసేసుకొని ఇలా ఒక ఏదైనా పాత బ్రష్ తోటి నీట్‌గా క్లీన్ చేసేసామనుకోండి, కొత్త బర్నర్స్ అనుకోండి మీకు చాలా కొత్త వాటిలా వచ్చేస్తాయన్నమాట. సో, మేము కొనేటప్పుడు స్టవ్ అంటే బ్లాక్‌గా వచ్చాయి కాబట్టి బర్నర్స్ మాకు బర్నర్స్ ఇలానే ఉంటాయండి. నార్మల్‌గా మీరు మీ బర్నర్స్‌ని క్లీన్ చేసి చూడండి. మీరు కొనేటప్పుడు మీకు సిల్వర్ కలర్‌లో ఎలా అయితే గ్యాస్ బర్నర్స్ వచ్చాయో అలానే వచ్చేస్తాయండి. దీనివల్ల మనకి ఏంటంటే ఈ తుప్పు తగ్గుతుందండి. గ్యాస్ బర్నర్స్ అనేవి పాడవకుండా, ఎర్రమంట అనేది రాకుండా బర్నర్స్ అనేవి చాలా చాలా కొత్త వాటిలా ఉంటాయన్నమాట. ఇలా క్లీన్ చేసేసిన తరువాత
2, 3 సార్లు శుభ్రంగా వాష్ చేసేయండి. ఆ తరువాత మనకి ఆయిల్ జిడ్డు లాంటిది గట్టున్నో లేదంటే ఫుడ్ మార్కులు గాని బ్లాక్ అవుతూ ఉంటాయండి. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. దానివల్ల మనకి గ్యాస్ అనేది ఎక్కువగా వృధా అయిపోయి మంట అనేది తక్కువగా వచ్చి గ్యాస్ చాలా త్వరగా అయిపోతుంది. వీటిని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. జనరల్‌గా మన గ్యాస్ బర్నర్స్ అనేవి హోల్స్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. పుల్లలు పెట్టి క్లీన్ చేస్తే పుల్లలు కూడా ఇరిగిపోతూ ఉంటాయి కాబట్టి, అలాగే మనము నీట్‌గా అటు ఇటు బెండ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి కాబట్టి, సింపుల్‌గా ఇలా టాబ్లెట్ ర్యాపర్ అనేది ఉంటుంది కదండీ! సో, ఆ ర్యాపర్‌ని చివరన ఇలా చిన్న అంచు కట్ చేసేసుకొని, దీన్ని మనకి నచ్చినట్టుగా క్లీన్ చేసుకొని చాలా షార్ప్‌గా కూడా ఉంటుంది. లోనైతే ఒకసారి చూడండి కొంచెం మనం క్లీన్ చేసింది ఉండిపోయింది. దాన్ని ఎంత నీట్‌గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా మనకి ఎటు కావాలంటే అటు బెండ్ చేసుకొని, ఎక్కడెక్కడైతే జిడ్డు గాని, లేదంటే కొంచెము రైస్ గాని, పప్పు లాంటివి గాని, నూనె జిడ్డు ముఖ్యంగా అస్సలు క్లీన్ అవ్వదు. ఇలాంటి వాటిని క్లీన్ చేయడానికి టాబ్లెట్ తొక్క అనేది మనకి చాలా బాగా యూజ్ అవుతుందనమాట. ఇలా మొత్తం క్లీన్ చేసుకొని ఒక క్లాత్‌తో తుడుచుకొని మీరు ఇలా రెగ్యులర్‌గా వారానికి ఒకసారి క్లీన్ చేసుకున్నారంటే గ్యాస్ అనేది మనకి రిపేర్ రాదండి. గ్యాస్ బర్నర్స్ పాడవు. ఎర్రమంట అనేది తగ్గిపోతుంది. గ్యాస్ స్మెల్ కూడా రాదండి. అలాగే మనకేంటంటే ముఖ్యంగా గ్యాస్ చాలా వరకు ఆదా అవుతుందనమాట. జస్ట్ ఈ చిన్న బర్నర్స్‌ని క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఇప్పుడు ఇబ్బందులతో ఉండే గ్యాస్ సమస్యలన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాము. జనరల్‌గా మనలో చాలామంది బిగ్ గ్రీన్ పీస్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదండీ! ఇవి తెచ్చుకోవడము హెల్త్‌కి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే. కానీ వీటిని మనం ఇలా ఇందులో నుండి బీన్స్‌ని సెపరేట్ చేసుకోవాలనుకున్నట్లయితే కొంచెం టైం పడుతుంది. అలాగే చేతుల్లో నొప్పొచ్చి చిరాకు కూడా వచ్చేస్తుంది. ఇంకా కేజీలు కేజీలు వాలాలంటే తక్కువైతే అస్సలు తెచ్చుకోలేము కదా! ఎన్ని కేజీలైనా కూడాను చిటికెలోనే జస్ట్ చేతితోటి ఒలిచే పనే లేకుండా ఈజీగా మనం ఎలా బీన్స్‌ని సెపరేట్ చేసుకొని, అలాగే బీన్స్ అనేవి మనకి 1-2 మంత్స్ వరకు కూడాను అస్సలు పాడైపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ఒకసారి ట్రై చేయండి. జనరల్‌గా మనకి ఈ సీజన్‌లో దొరికేవే ఒరిజినల్ అండి. మనం ప్రతిరోజు మార్కెట్‌లో దొరికేవి మాత్రం కలర్ అనేవి కలుపుతూ ఉంటారు. అసలు ఒరిజినల్‌గా గ్రీన్ కలర్ ఇవే అన్నమాట. వీటిని మనం 6-1 ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకొని, ఎలా మనం ముందు వీటిని సెపరేట్ చేసుకోవాలి బీన్స్‌ని అనేదైతే చూద్దామండి. దీనికోసం గ్రీన్ పీస్‌ని ఈ విధంగా ఒక్కొక్కటి ప్లేట్‌లోని పెట్టేసుకొని జస్ట్ ఇలా ఒక గ్లాస్‌తో లాగేసామనుకోండి, జస్ట్ మనకి ఇందులోను ఉండే బఠానీలన్నీ కూడాను మనకి బయటకి సెపరేట్ అయిపోతూ ఉంటాయండి. దీనికోసం మనం చేత్తో తీయవలసిన అవసరం లేదు. ఇలా మనము చేతులు నొప్పి తెచ్చుకొని టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా కిందన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇలా కొంచెం పైనుంచి ఇలా మనం కొంచెం గోకుతున్నట్టు చేసామనుకోండి, అందులో నుండే బఠానీలన్నీ కూడా చాలా ఈజీగా బయటకొచ్చేస్తాయండి. దీనివల్ల మనం గంటల్లో చేయవలసిన పనులనేవి నిమిషాల్లోనే అయిపోతాయన్నమాట. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్‌లోకి క్లిక్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. చేత్తోటి వీటిని మనం సెపరేట్ చేసే పనే లేకుండా జస్ట్ ఒక అంచు ఉండే గ్లాస్ తోటే ఎన్ని కేజీలని ఈజీగా ఒలిచేయొచ్చండి. సో, వీటిని మనం ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు ఏ విధంగా స్టోర్ చేసుకోవాలంటే జస్ట్ ఈ విధంగా ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్‌లో అడుగున తడి లేకుండా ఇలా ఒక టిష్యూ పేపర్‌ని గానీ, లేదంటే కాటన్ క్లాత్‌ని గానీ వేసేసుకొని ఇలా మనం ఇందులోని బఠానీలు వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టారనుకోండి మీరు, మీకు 6థ్ మంత్ వరకు కూడా పాడైపోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఇలా స్టోర్ చేసుకొని వాడుకోవచ్చండి. దీనివల్ల మనకు చాలా డబ్బులు ఆదా అవుతుందండి. గంటల్లో చేసుకోవలసిన పనులు నిమిషాల్లో అయిపోతాయి. ఈ విధంగా బీన్స్‌ని ఈజీగా క్లీన్ చేసేయొచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ ఐడియా అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మన ఆడవారం కిచెన్‌లో ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదా రెగ్యులర్‌గా. దీనివల్ల మనకు శ్రమ కూడా ఎక్కువే. ఎప్పుడైనా బై మిస్టేక్ మనం పాలు గానీ, టీ గానీ, కూరలు గానిన్ని మర్చిపోయి వదిలేసామా, ఇలా అడుగు మాడిపోయి ఇంకా దీన్ని చాలామంది కూడా ఏం చేస్తారంటే, అమ్మ బాబోయ్! ఇంకా మాడిపోతూ ఉంటది. ఇంకొంతమందయితే ఇంకా అలా వదిలేస్తూ ఉంటారు గంటలు ఇంకా అడుగు పట్టేస్తూ ఉంటుందండి. అలాంటప్పుడు గిన్నెలు మాడిపోయిన గిన్నెలను ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే ఇటువంటి టాబ్లెట్ ర్యాపర్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా మనం గీక్కునే పనే లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. కొంతమంది రాత్రంతా నానబెడతారు. ఇంకొంతమందయితే గిన్నెలు ఇంక తోమలేమని కొంతమంది పక్కన కూడా పడేస్తూ ఉంటారు. ఇంత శ్రమ ఏమీ లేదండి. జస్ట్ మీకు గిన్నె మాడిపోగానే జస్ట్ ఇలా కొంచెము వాటర్‌ని చిలకరించండి అంతే. ఇటువంటి టాబ్లెట్ ర్యాపర్స్ అనేవి ఉంటాయి కదండీ! సో, మన లాంగ్వేజ్‌లో చెప్పాలంటే టాబ్లెట్ తొక్కలు. మేమైతే అలానే పిలుస్తాము. సో, దీన్ని ఏవైనా ఉంటే తీసుకోండి. లేదనుకున్నట్లయితే చిన్న చిన్న వేస్ట్‌గా వాడేసినవి ఉంటాయి కదా! వాటిని కూడా తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా టాబ్లెట్ ఈ ర్యాపర్‌ని జస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా మీకు ఎక్కడెక్కడైతే ఎక్కువగా మాడిపోయిందో ఆ ప్లేస్‌లో జస్ట్ మనం ముందు వాటర్ జల్లాం కాబట్టి ఇంకా త్వరగా నూనె ఊడొచ్చేస్తుంది. ఇలా గీకేసామంటే మనం పీచులు పెట్టి గంటలు రుద్ది పనే లేకుండా చేతికి ఎటువంటి శ్రమ లేకుండా చాలా నీట్‌గా క్లీన్ అయిపోతాయండి. వీడియోలో కూడా మీరు క్లియర్‌గా చూస్తున్నారు కదా! ఇది టాబ్లెట్ ర్యాపర్ కాబట్టి గిన్నెని
4, 5 సార్లు నీట్‌గా సోప్‌తోటి క్లీన్ చేసుకొని, ఆ తర్వాత వాడుకున్నారనుకోండి, మాడిపోయిన గిన్నెలతోటి వచ్చే శ్రమ అనేది తగ్గిపోతుంది. చేతి నొప్పులు తగ్గిపోతుంది. శ్రమ పడవలసిన అవసరం కూడా లేదు. నేనైతే జస్ట్ ఇటువంటి వాటిని పడేయకుండా ఇలా యూజ్ చేసుకొని నా శ్రమను తగ్గించుకుంటూ ఉంటానండి. గిన్నె అయితే ఎంత నీట్‌గా ఉందో చూసారు కదా! ఈసారి ఇంట్లోనే మాడిపోయిన గిన్నెలను క్లీన్ చేయాలంటే కంగారు పడకుండా ఇలా జస్ట్ ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. మీ శ్రమ తగ్గుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియో అనేది తెలుసుకుందాం. జనరల్‌గా మనం బుక్స్ అనేవి చదువుకునేటప్పుడు బుక్స్ గానీ, లేదంటే మనం ఏదైనా మ్యాటర్ రాసుకోవాల్సిన బుక్స్ గానీ ఉండేటప్పుడు వాటిని మనము కొన్ని సంవత్సరాలకి ఎప్పుడైనా ఫ్యూచర్‌లో యూజ్ అవుతాయి అనుకునేటప్పుడు ఆ బుక్స్‌ని ఇలా దాచుకుంటూ ఉంటాం కదండీ! నేనైతే బుక్స్ ఏవైనా కూడాను చాలా జాగ్రత్తగా దాచుకుంటానండి. ఎందుకంటే ఎప్పుడైనా మనకి ఏదైనా కావాలి, చదువుకోవాలి, లేదంటే బుక్స్ అనేవి మనకు ఫ్యూచర్‌లో ఉపయోగపడతాయంటే మనకు బుక్సే మెయిన్ కదా! సో, అలాంటప్పుడు బుక్స్ అనేవి మనము స్టోర్ చేసామంటే కొన్ని రోజులకి ఏదో రకమైన స్మెల్ అనేది వచ్చేసి చిన్న పురుగు పట్టేసి పేపర్లు మొత్తం తినేస్తూ ఉంటుంది. అంటే పేపర్లు కూడా బ్రౌన్ కలర్‌లో మారిపోతుంటాయి. ఇలా ఎన్ని సంవత్సరాలైనా కూడా మనం స్టోర్ చేసుకోవాల్సిన బుక్స్ అనేవి పాడైపోకుండా నీట్‌గా మంచి స్మెల్ రావాలంటే సింపుల్‌గా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొంచెం బేకింగ్ సోడా గానీ, లేదు బేకింగ్ సోడా లేకపోతే మనం ఇంట్లో నా ఫేస్‌కి రాసుకునే పౌడర్ అనేది ఉంటుంది కదా! దాన్నైనా మధ్య మధ్యలోని ఇలా పిన్స్ ఉంటాయి కదా! అక్కడ జల్లేసుకొని ఇలా ఒక్కసారి 2, 3 సార్లు కింద కొట్టేసి పేపర్‌ని ఇలా వదిలేసామంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా పురుగు చేరకుండా, పేపర్లు కలర్ మారకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా, పేపర్లు చిదిపోకుండా స్టోరేజ్ ఉంటాయి. దీనివల్ల మన పుస్తకాలనేవి మనకి ఫ్యూచర్‌లో ఉపయోగపడతాయి కాబట్టి చాలా హ్యాపీగా ఇలా బుక్స్‌ని స్టోర్ చేసుకోవచ్చండి. ఎవరైతే బుక్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారో వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టిప్స్ అన్ని మీకు యూజ్ అయ్యాయని అనుకుంటున్నాను. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.